ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తులైన పౌలు కొలస్సే సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నేను ప్రార్థిస్తున్నాను మరియు కోరుతున్నాను, ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా నింపి, తన జ్ఞానముతో నింపి, తన బుద్ధితో నింపి సర్వ సంపదలను మీ జీవితంలో కృమ్మరించాలని కోరుతున్నాను. ప్రేమగల తండ్రి, నీకు సంపూర్ణంగా మా జీవితాలు సమర్పించుకోవడం వలన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, అవి నీలో గుప్తమై ఉన్నవని ప్రభువా నీ వాక్యంలో మేము చూసాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బుద్ధి లేక జ్ఞానము లేక తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, అనురాగాలు ఆప్యాయతలకు దూరమై ప్రభువా ఒంటరితనంతో మూలుగుతున్నారో, వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, లేవనెత్తండి. దైవికమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితంలో కృమ్మరించమని కోరుతున్నాం ప్రభువా. ఆరోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి, వేదనలో ఎవరైతే ఉన్నారో లేవనెత్తండి, ఆయన బలపరిచి కృపలో వాడుకోనండి. ఘనత మహిమా ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.